హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎన్‌జి కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను సొరకాయతో హల్వాని చేసి చూపిస్తాను. సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ హల్వా ఒక రెసిపీ. దీన్ని 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకునేలాగా చూపించబోతున్నాను. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లేత సొరకాయని వాడుతున్నాను. లేత సొరకాయతోనైతేనే బాగా వస్తుంది టేస్ట్. మీరు నార్మల్తో అయినా చేసుకోవచ్చు, కానీ లేత దాంతో వచ్చినంత టేస్ట్ రాదు. సో అందుకే నేను చెప్తున్నాను, లేత సొరకాయని మీకు అవైలబుల్గా ఉంటే తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయకి పైన ఉన్న తొక్క అంతా పీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తానికి ఇలా పీల్ చేసుకున్న తర్వాత అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు మనము తురుముకునే స్లైస్ని తీసుకొని దీంతో సన్నగా తురుముకోవాలి. తురుముకునేది కూడా మనకి గింజలతో పని లేదు. గింజలు దాకా తురుముకుంటే సరిపోతుంది. మనకి గింజలు అనేది తురుమకుండా చూసుకునేలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా అంటూ తురుముకోవాలి. అప్పుడే మనకి హల్వాకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది, టెక్స్చర్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా చేసుకోండి. ఇలా రాని వాళ్ళ కోసం మరొక మెథడ్లో చూపిస్తాను. ఇప్పుడు ఇంకో సొరకాయని తీసుకొని అంచు కట్ చేసుకొని దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 మూలల్లాగా దీన్ని కట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ గింజల్ని తీసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న గింజల్ని తొక్కతి తీసేయండి. ఇలా చాకుతో మధ్యలో ఉన్న గింజలనంతా తీసేయండి. ముందు చూపించిన ప్రాసెస్ చేయడానికి రాని వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు గింజలో ఉన్న తీసేసి మళ్ళీ దీంట్లో ఉన్న లేత గింజల్ని కూడా నేను తీసేస్తున్నాను. నేను లేత సొరకాయని వాడుతున్నాను కాబట్టి నాకు గింజలు అనేవి అంతగా లేవు. మీరు వాడేదాన్ని బట్టి తీసేసుకోండి. ఇలా అంతా నీట్గా తీసేసుకున్న తర్వాత మనం ఇందాక ఎలా అయితే తురుముకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కూడా అలానే తురుముకోవాలి. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు నచ్చిన ప్రాసెస్లో చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఇలా అయితే బెస్ట్ అని నేను చెప్తాను. అలవాటు ఉన్న వాళ్ళైతే ఏ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని నేను చూపించిన విధంగా ప్రాసెస్ని చేశారంటే పర్ఫెక్ట్గా తురుముకోవచ్చు. ఇలా మొత్తాన్ని తురిమిన తర్వాత చూడండి సేమ్ ప్రాసెస్ లాగా వస్తుంది. ఇందాక తురుముకున్నట్టే ఇది కూడా అలాగే వస్తుంది. చూడండి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని వాటర్లో వేసి పెట్టండి. లేదు అంటే నల్లగా అయిపోతుంది కాబట్టి వాటర్లో వేసి పెట్టుకోండి. హల్వాలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుందాము. బాదం, కాజు, పిస్తాని తీసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కట్ చేసే మిషన్ ఉంటే దాంతో కట్ చేసుకోండి, సరిపోతుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను చాప్ చేస్తున్నాను. మీరు హల్వాలో డ్రై ఫ్రూట్స్ని వేసినప్పుడు మనకి పంటి కింద తగిలితేనే మనకి డ్రై ఫ్రూట్స్ మజా అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు చిన్నగా చాప్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజులో చాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టి దీంట్లోకి కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలని పోసుకోవాలి. నేను చేసే క్వాంటిటీకి ఈ 1/2 లీటర్ పాలు సరిపోతాయి. మీరు చేసే క్వాంటిటీని బట్టి పాలను ఎక్కువ తక్కువ చూసుకొని చేసుకోండి. ఇప్పుడు పాలను పోసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పాలని బాగా మరగనివ్వాలి. చూడండి ఇలా పొంగు వస్తున్నప్పుడు మీరు ప్రతిసారి దగ్గరుండి కలుపుతూనే చేసుకోవాలి. పాలు అనేవి కలుపుతూనే చేస్తేనే మనకి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా పాలు అంతా దగ్గర పడుతున్నప్పుడు అంచులకి మీగడ అంటకుండా ఇలా కలుపుతూ అంచులు పొట్టి ఇలా తీస్తూనే కలుపుతూనే మసలనివ్వాలి. ఇలా పాలు దగ్గర పడే కొద్దీ మనకి పాలలో ఉన్న నీళ్లు పోయి కోవలాగా ఏర్పడుతుంది. అప్పటి వరకు మీరు కలుపుతూనే పాలని మరిగించుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి చూడండి మెల్లిమెల్లిగా పాలల్లో నీళ్లు పోయి పాలంతా కోవాలాగా రెడీ అయిపోతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూడండి మెల్లిమెల్లిగా దీన్ని చేసుకోవడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. అప్పటి వరకు మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మరిగి దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం చూడండి ఇలా దగ్గర పడ్డాక మరికొద్దిసేపు ఉంచుకుంటే మనకి పర్ఫెక్ట్గా పాలకోవలాగా రెడీ అయిపోతుంది. మీకు పాలకోవా అది ఎలా రెడీ అయింది అని తెలియనప్పుడు నేను ఇంకో ప్రాసెస్ని చూపిస్తాను. వేరే స్పూన్ తీసుకొని నేను చూపిస్తాను. చూడండి ఇలా బాగా మరిగిన దాంట్లో నేను మిడిల్లో నుంచి స్పూన్ని ఇలా అనగానే మనకి కింద ఉన్న ప్యాన్ కనబడాలి.
అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కోవా రెడీ అయినట్టే. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మనము స్పూన్తో ఇలా అంటే మన కింద ఉన్న పాను కనిపిస్తే మనకి ఇది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అలా మీరు కూడా చెక్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా బ్లాక్ కలర్గా కనబడిందంటే ఈ టెక్స్చర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. కడాయి తీసుకొని దీంట్లోకి నెయ్యిని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యిని మాత్రమే వేస్తున్నాను. మీరు కావాలి అంటే ఎక్కువ నెయ్యిని వేసుకొని కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యిని ఎక్కువ ఇష్టపడరు కాబట్టి తక్కువ నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి బాగా కరిగిపోయాక దీంట్లోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలిపి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము తురిమి పెట్టుకున్న వాటర్లో వేసిన సొరకాయ తురుముని తీసుకొని వాటర్ లేకుండా పీల్ చేసుకోవాలి. ఇది వాటర్ లేకపోతేనే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు వాటర్తోనే వేసి ఉడికించుకుంటే మీకు హల్వా అనేది ఉడికేసరికి నుజ్జుగా అయిపోతుంది. కాబట్టి ఇలా వాటర్ లేకుండా మొత్తాన్ని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక కడాయిలో నుంచి తీసి సపరేట్ చేసుకోవాలి. కడాయిలో ఉన్న నెయ్యిలోనే ఇప్పుడు తురిమి పెట్టుకున్న సొరకాయని వేసి వేయించుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం నెయ్యినైనా వేసుకోవచ్చు. నేను నెయ్యిని ఇంకొంచెం వేయట్లేదు. ఇప్పుడు సొరకాయని బాగా వేయించుకోవాలి. సొరకాయకి ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి హల్వా తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 2 నుంచి 3 నిమిషాల టైం పడుతుంది. అప్పటిదాకా కలుపుతూనే వేయించుకోవాలి. సొరకాయ అంతా బాగా వేగిపోయాక దీంట్లోకి 1 కప్పు చక్కెరని తీసుకొని వేయాలి. మీరు ఎక్కువ కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీకి అలాగే మా ఇంట్లో తినే షుగర్కి నేను వేసింది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత చక్కెర అనేది మెల్లగా కరుగుతూ ఉన్నప్పుడు సొరకాయ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. చక్కెర మెల్లిగా కరుగుతూ వాటర్ లాగా ఫామ్ అయ్యాక ఇది మెల్లిమెల్లిగా దగ్గర పడుతుంది. అలా పట్టేంతవరకు మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి. చూడండి ఇలా సొరకాయ అంతా మెల్లిగా ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడ్డాక మనం పక్కకు పెట్టుకున్న పాలకోవాని తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇది వేసిన వెంటనే మనం దీన్ని స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ ఈ పాలకోవా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్లోగా చేస్తే పాలకోవా అనేది సొరకాయలో కలవదు. కాబట్టి మీరు ఫాస్ట్గా కలుపుతూనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల వరకు. ఆ తర్వాత 2 నుంచి 3 ఇలాచీలు కొద్దిగా అంతా ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. నేను కలర్ కోసం మాత్రం ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని దీన్ని మరింత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రెడీ అవుతుంది హల్వా అనేది. చూడండి మెల్లిమెల్లిగా ఇది దగ్గర పడుతూ ఉంటుంది. అప్పటి వరకు మీరు కలుపుతూనే మధ్య మధ్యలో చేసుకోవాలి. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్గా దగ్గర పడ్డాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుతూ మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి హల్వా అనేది ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.